అయితే తర్వాత కాలంలో ఎవరినైనా మీకు ఎవరైనా అలా కనిపించారండి? మీలాంటి ఒక ఐడియాలజీ ఉన్నది, మీలాంటి వ్యక్తిత్వం ఫలానా వ్యక్తిలో ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించింది ఆ తర్వాత? సమాజంలో ఒకరనే వాళ్ళు ఉండరు, అంటే ఒక్కరు కాకపోతే ఇంకో రూపంలో ఉంటారు. కరెక్ట్, దట్స్ వాట్. అట్లనే గద్దర్ లేకుండా పోవచ్చు, అట్లా అంత పాడకపోవచ్చు, లేదా అట్లా వేల లక్షలాది మంది వచ్చారు. బట్ ఆ భావజాలం నేను అనేది అదే అలాంటి ఒక ఐడియాలజీ మీలాంటి ఒక 100%. ఇప్పుడు మనం రాకముందు ప్రపంచ చరిత్రలో అది భావాలు భౌతిక శక్తిగా మారాలి. భౌతిక శక్తిగా మారాలంటే వాచ్ తీసిన టైం చూసిన ప్రేమకి ఇచ్చేసాయి, తీసుకోండి, నీకు ఇచ్చిన ప్రేమ నాకు ఇచ్చేసేసాయి, ఇది మాటలు కావు, ఇది భౌతిక శక్తి. ఇట్ ఈస్ నో మోర్ టాక్స్ కావు, ఇది ఒక భౌతిక శక్తి. అట్లా అనేక రూపాలలో ఉంటుంది. ఒక చెట్టుకుండే ఆకులు ఒకే తల్లి ఆకులని అట్లుంటాయి, అనేక రూపాలలో ఉంటాయి, ఆ లక్షణాలు ఉంటాయి. అందుగురించే మనకు అనేక మంది తయారైనారు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా చూసిన తర్వాత ప్రపంచమంతటా టైరనీ వచ్చిన తర్వాత, అనేక ఉద్యమాలు వచ్చిన తర్వాత ఇంకో రూపంలో ఉన్నారు. ఎస్, సో దట్ ఈస్ ది విక్టరీ ఆఫ్ అవర్స్. అది మనం విజయమే. 1000 పువ్వులు పుష్పించని లక్షల ఆలోచనలు గమనించు. అందుకే నల్లని ఇత్తు భూమిలో నాటినప్పుడు తెల్లని మొక్క బయటకు వచ్చింది. తెల్లని మొక్క ఆకుపచ్చని ఆకులు వేసి, అలా ఆకులు వేసి అది చూడు అప్పు, అది చూడు ప్రేమ, ఆ ఆకుపచ్చని ఆకులేసి అది పచ్చని మొగ్గై అది గులాబీ పువ్వై రంగయింది. ఎట్లా మారింది? ఒక ఇత్తు ఓ తెల్లని మొక్కై, ఒక ఆకుపచ్చని కొమ్మై, చిన్న మొగ్గై, అది పువ్వై ఆ గులాబీ రంగులో ఎలా మారింది? దట్ ఈస్ ది లా ఆఫ్ ప్రకృతి. ఎస్, ప్రతి ప్రకృతిలో ప్రతి మారుతుంది, ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది, ప్రతిదీ పరిణామ దశ ఉంటుంది. ఆ పరిణామ దశ నుండి అక్కడ నుండి అభివృద్ధి వస్తుంది, ఇంకో రూపంలో ఉంటుంది. అదే పువ్వు ఈడ గులాబీ అయింది, అదే పువ్వు అక్కడ నీకు ఎర్రగైంది, అదే ఆకుపచ్చ చెట్టు అయింది, ఎట్లయింది? అది ఉంటుంది అనేక రూపాలలో నీకు రూపాలు. అందుగురించే ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన. ఇప్పుడు నువ్వు అడుగుతుంది మానవ ఆలోచన గురించే, అంతే ప్రకృతిలో ఉంటుంది. అందుగురించే తెలుగు తల్లి నేల శలకాలు చూడు, శనులు చూడు, వన్నెలలు కాబోసే మొలుకాలయమ్మ, గొలుకాలయమ్మ, సినుకుల్ల భూతల్లి సిరునవ్వు నవ్వింది, వాన సినుకులతోని వన్న దిద్దుకుంది, పచ్చని సేలన్ని పట్టు చీరుగొట్టి, పసుపు నూరుకోని పసుపు పూసుకున్న, నిండు ముత్తైదో పండు ముత్తైద అంటాడు. అంటే ప్రకృతిని, మానవ సమాజాన్ని అదాన్ని కలిపేస్తున్నాం. నరుల కంట్లాబడితే నంచుకుంటారా అని, మేక గొర్రెలు చూస్తే కొరుకతుంటాయా అని, పుట్టిన బిడ్డాల పురిటిలో దాసిన వేరు శనగాసేను వనరు చూడమ్మో, ఓర్పు చూడమ్మ, కనిపెంచిన తల్లి బొమ్మలు చూడమ్మో, శమలు చూడమ్మ అంటాడు గద్దర్. బ్యూటిఫుల్. అంటే ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన. అంటే అది ఎవరు నేర్పించిండ్రు? ఆ వేరుశనగకు మేకలు గొర్రెలు తింటాయని కడుపులో దాచుకున్నదట, భూతల్లి కడుపులోని బిడ్డలు దాచుకుందట. సో అట్లా నువ్వు ప్రకృతిలో మన చుట్టూ ఉన్న కుక్కల్ని చూసినా, పశువుల్ని చూసినా, పక్షుల్ని చూసినా, అవి మన లెక్క సిద్ధాంతాలు, మన లెక్క డ్రెస్సులు వేసుకొని, మన లెక్క ఏం మాట్లాడాయి, ఉపన్యాసాలు, పొద్దుగాలు లేస్తే గ్రంథాలు, వేదాలు, టీవీలు అవన్నీ చూడాయి. అవన్నీ చూస్తే ఎట్లుంటుంది అంటారంటే, ఇప్పుడు ఇది ఉంది, నీకు బ్రహ్మాండమైన మెసేజ్ ఇస్తున్నా, ఇది మనమంతా బుర్రలం, చిప్పు మాత్రం వాడు, సామ్రాజ్యవాదం కల్చర్, ఆ కల్చర్. ఈ చిప్పు తీసేస్తారు. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తుంది అదే. ఈ రోబో లెక్క, ఆ రోబోలో ఒక చిప్పు పెట్టానుకో
ఏ చిప్పు పెడితే అది ఆ విధంగా ఆడుతుంది. సో కల్చర్, సంస్కృతి ఈ దేశంలో గదర్ లాంటి కవులు, లక్షలాది మంది ప్రజలు భావ విప్లవం చేస్తారు. సాయుధ విప్లవం కంటే గత కొన్నేళ్లుగా జరుగుతుంది అది. Yes. శతాబ్దాల తరబడి భావ విప్లవం అవుతుంది. సాయుధ విప్లవం కంటే ఆ కత్తులు బట్టి కొట్లాడేది ఒక నిమిషాలు అవుతుంది. మహాభారత యుద్ధం 18 రోజులు, ఇంకో యుద్ధం 10 రోజులు, కొట్లాడుకున్నామంటే 10 రోజులు. ఈ భావ విప్లవంలో నీకు మార్పు తీసుకొస్తుంది. అవును. ఈ భావ విప్లవంలో మార్పు తీసుకురావడానికి ఆ చిప్పు మారుస్తుంటాం మనం నెత్తిలో. ఈ చిప్పును మార్చడానికే ఈ సాహిత్యము, పాటలు, లిటరేచరు, డ్రెస్సు. దాని గురించే ఎందుకు డ్రెస్ వేసుకుంటామంటే శబ్దం అన్నప్పుడు నీ చెవు పట్టుకుంది. నాట్యం రేలా రే హోం చుంబకు జుంబకు జుంబక్ ఆ రెండింటిని పట్టేస్తుంది. కళలో ఉన్న గొప్పతనం అది. నీ చెవును, నీ ముక్కు. అప్పుడప్పుడు వాడు అంటుంటాడు స్పర్శను కూడా నగినా నగినా నిండుగా మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నగనా అన్నప్పుడు తల్లి అయిపోయి ఆ ఇమాజినేషన్లోకి తీసుకొని పోతా. ఇక్కడ బిడ్డ లేదు, నేను తల్లిని కాను, ఆ రాగంతో నేను అయిపోతా. ఆ భావ విప్లవంలోకి తీసుకొని పోతా. వాడు ఆ భావ విప్లవం వెళ్ళిపోతాడు. మన సినిమాలు కదా వీర ధీర శూర కర్ణ అంటే నిజంగానే కర్ణుడు వచ్చిండ్రా అనుకుంటాం. ఆడ భీముడు ఇట్లా ఇట్లాంటి వరకు ఆడ భీముడు అట్లా కళకున్న గొప్పతనం అది సాహిత్యానికి. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. అండ్ యు సీ ఇన్ ది I dream. You see this dialogue in idiom. Thank you very much.